Step into Value Zone. Value Zone. Hypermart. Button. హలో హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం లాస్ట్ వీడియోలో సుహాస్ గారితో మాట్లాడాం, ప్లాంట్ కూడా చూపిస్తాం. కాకపోతే ఆయన కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పారు. మ్యానుఫ్యాక్చరింగ్ అయితే కుదరదండి, ఎందుకంటే మేము పేటెంట్ తీసుకున్నాం అని చెప్పి. కాకపోతే మనం ప్రస్తుతానికి ఆ ప్లాంట్లోకి వచ్చినాం. ఇక్కడ కొన్ని బేసిక్స్ మాత్రం మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో సుహాస్ గారు, ఇప్పుడు మనం ఏమేమి చూడొచ్చు ఇక్కడ? అంటే ఇక్కడ మేము మిల్క్ వచ్చిన దగ్గర నుంచి మిల్క్ బాయిలింగ్, మిల్క్ హోమోజనైజింగ్, మిల్క్ పాస్టరైజేషన్ దగ్గర తర్వాత హోమోజనైజింగ్ తర్వాత మేము బ్యాచ్ రెడీ చేస్తాం. ఇట్స్ 24 hour ప్రాసెస్ అండి. చాలామంది 80% ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్స్ ఇండియాలో ఏం చేస్తారంటే ఈరోజు మిల్క్ మార్నింగ్ వస్తే ఈవినింగ్ ఐస్ క్రీమ్ రెడీ చేస్తారు. మేము దాంట్లో కూడా కొద్దిగా ఇన్నోవేషన్ చేసుకొని ఈరోజు మిల్క్ బాయిల్ చేస్తే పక్క రోజు ఉదయం మేము ప్రొడక్షన్ చేస్తాం. అంటే ఈరోజు ఫుల్ డే ప్రొసీజర్లో మిల్క్ బాయిలింగ్ ఈవినింగ్కి మిక్స్ రెడీ అవుతుంది, ఐస్ క్రీమ్ మిక్స్. దాన్ని ఓవర్ నైట్ ఏజింగ్ చేస్తాం. సో అది 3 to 4 hours ఏజింగ్ చేసేస్తారు 80% ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్స్. మేము దాన్ని ఓవర్ నైట్ ఏజింగ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ప్రొడక్షన్లో తీసుకొని నెక్స్ట్ డే ఈవినింగ్కి ఐస్ క్రీమ్ ఏంటి బెనిఫిట్ అంటే ఈ మీకు ఏజింగ్ జరిగినప్పుడు ఏంటంటే మిల్క్లో ఫ్లాట్ గ్లోబ్యూల్స్ అని ఉంటుంది. అది సైన్స్. మళ్ళీ ఫ్లాట్ గ్లోబ్యూల్స్ ఏంటంటే యూనిఫామ్ సైజ్కి రెడీ అవుతాయి. మనకి పిండి పులుస్తుంది కదా మన ఇంట్లో, కొంత టైం పెట్టిన తర్వాతే దోశ రెడీ చేయాలంటారు. ఇన్ ద సేమ్ టెక్నాలజీ. సో ఆ ఏజింగ్ జరిగిన దాని వల్ల ఏంటంటే అంటే దాంట్లో ఆటో ఇమ్యూన్ యాక్టివిటీ రెడీ అవుతుంది, ఎందుకంటే మనం వాడే ఇంగ్రీడియంట్స్ని బట్టి. సో ఇట్ గివ్స్ అన్ బెటర్ ఐస్ క్రీమ్ ఫీల్, మౌత్ ఫీల్. నోట్లో పెట్టుకోగానే కొన్ని ప్రోడక్ట్స్ మనకి క్రిస్టల్ ఫామ్ అవుతాయి, కరకర తగలడము, లేదు క్రిస్టల్ లేకపోయినా నోట్లో కరిగేటప్పుడు మనకు లైట్గా క్రిస్టల్ తగిలినట్టు ఫీల్ వస్తుంది. మా దాంట్లో అది ఉండదు. ఆఫ్టర్ 6 months ఆల్సో. సో అట్లా. సో ఈ బెల్ట్స్ అన్ని ఏంటండి? సో ఇది ఈ కన్వేయర్ బెల్ట్. ఇది మేము తయారైపోయిన ఐస్ క్రీమ్ ఈ కన్వేయర్ బెల్ట్ డైరెక్ట్గా కోల్డ్ రూమ్లో కనెక్షన్ ఉంటుంది. మన కోల్డ్ రూమ్లోకి వెళ్ళి చూపిస్తాను నేను. సో ఇదండి ఓవరాల్గా. సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనం మొత్తం ప్లాంట్ అంతా కూడా చూడలేకపోతున్నాం. ఎనీవే మన స్పెషల్ పర్మిషన్ తోటి సుమన్ టీవీ కోసం ఇక్కడ వరకు వచ్చా. యాక్చువల్గా అయితే ఇక్కడ కూడా అసలు కెమెరా అలౌ లేదు, మొత్తం అంతా ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ పూర్తిగా ప్రొహిబిటెడ్ ఏరియాలో. బట్ మనం రిక్వెస్ట్ చేసామని చెప్పి సుహాస్ గారు మన కోసం ఇక్కడ వరకు తీసుకొచ్చారు. సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనం పూర్తిగా చూపించలేకపోతున్నాం. రైట్, మనం ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్కి వెళ్దాం. అక్కడ స్టోరేజింగ్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా సో మనకు ఒక కన్వేర్ బెల్ట్ చూపిస్తున్నారు. ఈ బెల్ట్ మీద మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత ఐస్ క్రీమ్ అంతా కూడా ఇక్కడ నుంచి మనకు లోపల కోల్డ్ స్టోరేజ్కి వెళ్తుంది. మనం కూడా ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్కి వెళ్దాం. రైట్, నేను ఇప్పుడు మిమ్మల్ని హిమాలయ పర్వతాలకు తీసుకెళ్తున్నా. అంటే నిజంగా ఎవరెస్ట్ దగ్గర తీసుకెళ్ళాలనుకోండి, కాకపోతే అట్లా అక్కడ ఎంత -degrees టెంపరేచర్ ఉంటుందో అక్కడికి తీసుకెళ్తున్నా. దాన్నే కోల్డ్ స్టోరేజ్ అంటే. అన్న వెళ్దాం ఒకసారి లోపలికి. సో కోల్డ్ స్టోరేజ్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. జాగ్రత్త రండి నాతో పాటు మీరు కూడా. దాదాపు ఇక్కడ నాకు తెలిసి సుహాస్ గారు చెప్పినట్లు -40 degrees టెంపరేచర్ ఉంటుందట. వామ్మో. సో నేను గడ్డ కొట్టకపోతే మీరే బయటకు తీసుకురావాలి నన్ను. వామ్మో. ఇదనమాట కోల్డ్ స్టోరేజ్. సో మాక్సిమం ఎన్నో ఉంటుందండి ఐస్ క్రీమ్ ఇక్కడ? ఇది అంటే మా షెల్ఫ్ లైఫ్ వచ్చి 6 months అండి, సర్టిఫైడ్ షెల్ఫ్ లైఫ్. ఓకే. కానీ మా ప్రోడక్ట్స్ టు బీ ఫ్రాంక్ నాట్ మోర్ దాన్ 2 to 3 months అయిపోతాయి. అంటే ఈ లోపల మా ఫ్రెష్ బ్యాచ్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఈ 2 rooms ఉన్నాయి దీంట్లో. ఇది 4 liter gallons ఇవి. నెక్స్ట్ రూమ్ లో మనం 125 ml, 400 ml సెగ్రిగేట్ చేసి పెట్టేసుకుంటారా? ఫ్లేవర్స్ డివైడ్ అయి ఉంటాయండి. సో ఇక్కడ మనకి ఏవే ఫ్లేవర్స్ అవైలబుల్? ఇది ఆల్మోస్ట్ 45 ఫ్లేవర్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఓకే. సో కాసేపటికి గడ్డ కట్టేసేలా ఉన్నాం. సో ఇదనమాట కోల్డ్ స్టోరేజ్. దాదాపు 2 months నుంచి మాకు ఎక్కువ స్టాక్ ఉండదండి, వెళ్ళిపోతుంది అంతా. మనం చూసినంతా కూడా ఎక్కడికెక్కడ ఫ్లేవర్ డివైడ్ చేసి పెట్టేస్తున్నారు. ఇవంతా కూడా మనకు డెలివరీస్ ఉంటాయి. సో చూసారా ఇలా ఉన్న పరిస్థితి. ఇందాక నుంచి నాకు మా సుహాస్ అని చెప్పి అంటే ఐస్ క్రీమ్ ఇస్తాను టేస్ట్ చూడు అన్నారు. ఆ కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు అని చెప్పి వెయిట్ చేస్తాను. మొత్తానికి మన ప్లాంట్ అంతా పరిశీలించేసాము, లోపల కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళాము. సో ఇక్కడ నుంచి మనకు అన్న చెప్పినట్టు గుర్గాం, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు ఇట్లా రకరకాల సిటీస్కి ఇక్కడ నుంచి వెళ్తుంటుంది. ఇంకా మనకు హృతిక్ రోషన్ లాంటి హెచ్ఆర్ఎక్స్ కంపెనీకి ఇక్కడ నుంచి వెళ్తుందంటే నిజంగా మన నెల్లూరుకి ఇది ఒక ప్రౌడ్గా మనం చెప్పుకోవచ్చు. నెల్లూరు మైల్ రైలో ఒక కలికిత రైలుగా మిగలాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం. ఎనివే నెక్స్ట్ ఇప్పుడు టేస్టింగ్ సెక్షన్కి వెళ్ళిపోతున్నాను నేను. సో టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. ఖచ్చితంగా బాగుంటుంది, దాని డౌటే లేదు. కానీ నేను కూడా ఎప్పుడు ఆర్గానిక్ ఐస్ క్రీమ్ టేస్ట్ చేయలేదండి. మామూలుగా ఐస్ క్రీమ్ అంటే నాకు చాక్లెట్ ఫ్లేవర్ బాగా ఇష్టం అనమాట. కానీ ఆర్గానిక్ అనేది వింటుంటేనే నాకు ఎప్పుడు అనిపిస్తుంది. మరి టేస్ట్ చేద్దాం ఆర్గానిక్ ఐస్ క్రీమ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇవి
మా ప్రోడక్ట్ గ్యాలరీ రిసెప్షన్లో ఇట్లా ఎంట్రన్స్లో పెట్టుకున్నాం. మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం 2013లో. మా బ్రాండింగ్ ఇలా ఎదుగుతూ ఇక్కడ దాకా ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ దాకా ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఈ 4 లీటర్ గ్యాలన్స్ ఇవి. ఇందాక నేను మీకు చెప్పినట్టు ఇది డాంకీ మిల్క్, ఇది గోట్ మిల్క్, ఇది క్యామెల్ మిల్క్ ప్యాకేజింగ్. మీరు అడిగారు కదా ఇందాక డాంకీ మిల్క్ ఎట్లా దాని మీద వేసి ఇచ్చేస్తారా అని. ఇట్లా ఉంటుంది అనమాట మా ప్యాకేజింగ్. ఇది వచ్చి హెచ్ఆర్ఎక్స్ ఇందాక చెప్పాను కదా, దిస్ ఇస్ ద వే. ఇది ఈ పీనట్ బటర్ అండ్ మిక్స్డ్ బెర్రీ చీజ్ కేక్, ఈ 2 కీటో ఐస్ క్రీమ్స్ మేము హెచ్ఆర్ఎక్స్కి సప్లై చేసిండేది. ఇవి గిల్ట్ ఫ్రీ కేటగిరీ అనమాట. ఇది లో క్యాలరీ, ఇది లో ఫ్యాట్, ఇది వచ్చి వీగన్. వీగన్ అంటే అసలు పాల పదార్థాలు యూజ్ చేయకుండా చేస్తాం. ఇది ఆల్మండ్ మిల్క్తో చేస్తాం దీన్ని. అట్లా అంటే కొంతమంది మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్ పడని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వీగన్ సజెస్ట్ చేస్తాం. సో దిస్ ఈస్ ద కేటగిరీ, ఇన్నోవేషన్ కేటగిరీ ఆఫ్ ఐస్బర్గ్. ఎక్కడైనా ఎదుగుతున్నారా? ఇది ఎక్కడరా ఇంతకేని? ఇదో ఐస్ క్రీమ్స్ వెనకాల దాక్కున్నా, కనిపించానా? హాయ్, ఇక్కడే ఉన్నా. రైట్, సో మెయిన్ సెక్షన్ వచ్చేసిందా? రైట్, ఇప్పుడు నేను ఏం తినమంటారండి? చూడండి, మ్యాంగో, టెండర్ కోకోనట్, సీతాఫల్, గుల్కండ్ అంటే మనకి రోజాపూర్ ఎక్కలు అవి. అవునా? అవి జాక్ ఫ్రూట్, చిక్కు, ఇది గోట్ మిల్క్, ఇది చార్కోల్. మీకు చెప్పలేదు నేను. చార్కోల్ అంటే మన డెడ్ బ్లాక్, మన ఇంటికి ఒక రంగు బ్లాక్ కలర్ లో ఉంటుంది. అది మేము సింగపూర్ నుంచి ఇంపోర్ట్ చేసి చేస్తున్నాం. ఇంగ్రీడియంట్స్ అన్ని మళ్ళీ ఆర్గానిక్. కలరింగ్ ఏజెంట్ మాత్రం సింగపూర్ నుంచి వెజిటబుల్ ప్రోడక్ట్. అది అంటే మన ఇది కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, దాన్ని బోన్ చేసి ఆ కలర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో దాంట్లోంచి ఆ ప్రోడక్ట్ చేస్తున్నాం. అంటే మీకు ఇండియాలో కూడా ఇప్పుడు మీకు డెడ్లీ బ్లాక్ కలర్ లో ఉండే కలర్, ఇప్పుడు మీకు కోకో కోలా థమ్స్అప్ ఉంటాయి, అవి కూడా మీరు ట్రాన్స్పరెంట్ గ్లాస్ లో పోస్తే రెడ్డిష్ కలర్ వస్తుంది. ఫుల్ బ్లాక్ ఉండవు, బాటిల్లో మనకు అలా కనిపిస్తుంది. ఇది డెడ్ బ్లాక్ కలర్ ఉంటుంది. తినమంటారా? ప్లీజ్. ఇందాక నేను చెప్పినట్టు హెచ్ఆర్ఎక్స్, ఇది హెచ్ఆర్ఎక్స్ బ్రాండ్, ఇది ప్రోడక్ట్, ఇది విత్ ఐస్ క్రీమ్ ఇది ముందు లోపల. ఇది గిల్ట్ ఫ్రీ, మన ఐస్బర్గ్ లో లో క్యాలరీ. ఇది వచ్చి కీటో, ఇది చాక్లెట్, కీటోలో చాక్లెట్ ఇది. సో మొత్తానికి నేను చార్కోల్, అంతేనా? చార్కోల్. ఇది ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకేజింగ్. అది ఐస్ క్రీమ్ అనుకున్నాను, ఓపెన్ చేయడం కూడా చాలా కొత్తగా ఉందండి. అంటే మేము హైజీన్ కోసం అంటే ఇక్కడ నుంచి మనం ఢిల్లీ, ముంబై పంపించాలంటే. సో యాక్చువల్గా నేను అడగదా అనుకున్నా, అన్న స్పూన్ ఏది అని ఓపెన్ చేయగానే ఆల్రెడీ లోపలే ఉందన్నమాట. రైట్, సో నాకైతే చాలా థ్రిల్లింగ్గా ఉందండి అసలు ఎలా ఉంటుంది అయితే అనేసి. బ్లాక్ కలర్ చూద్దాం. వావ్, చూసారా? ఒకసారి దగ్గర రండి. బ్లాక్ కలర్ ఐస్ క్రీమ్ అసలు ఎప్పుడైనా చూస్తుంటారా మీరు? యాక్చువల్గా నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. మరి చూడడానికి అయితే చాలా బాగుంది. ఒకసారి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. యాక్చువల్గా నా షర్ట్ కూడా ఈరోజు సేమ్ పించ్. ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి. అసలు ఎలా వస్తుంది ఇంత టేస్ట్ దీనికి? అసలు ఇంగ్రీడియంట్స్ అండి, నాకు గొప్పదనం అయితే దాంట్లో ఏం లేదు. మళ్ళీ చెప్తున్నాను, నిజంగా కెమెరా నేను చెప్పట్లేదు కానీ అసలు ఐస్ క్రీమ్ మామూలుగా మనం ఏమనుకుంటాం తొందరగా కరిగిపోతుందని, కానీ నోట్లో పెట్టుకుంటే అసలు ఎట్లుందండి టేస్ట్, అద్భుతం. వేరే నో వర్డ్స్ టు సే అంటారు కదా, సో అలా ఉందన్నమాట. చాలా బాగుంది, నన్ను కొత్తగా కూడా ఉంది అనమాట. మిగిలి కూడా ట్రై చేయండి. టెండర్ కోకోనట్ చూడండి, కొబ్బరి, ఇది గుల్కండ్ చూడండి. నాకు నేను చెప్పినట్టు జస్ట్ టేస్ట్ చేయండి, పర్లేదు. మళ్ళీ మా వ్యూవర్స్ అందరూ ఫీల్ అయిపోతారు, వాయిస్ మారిపోయింది మా ఓడిది అనేసి. సో నెక్స్ట్ ఏం చూడమంటారు? గుల్కండ్ కానీ టెండర్ కోకోనట్ కానీ రోజాపూర్ ఎక్కలు. సో రోజాపూర్ ఎక్కలు మామూలుగా ఏంటంటే నాకు తెలిసి పేస్ట్ లాగా చేసుకొని కొంచెం బాగుంటుంది, గ్లో అంటారు. దాన్ని ఐస్ క్రీమ్ కూడా చేసేసారు ఐస్బర్గ్ వాళ్ళు. మీరు మామూలు మనుషులు కాదండి. సో అన్నిటికీ ఒకటే ప్యాకింగ్ అండి, టెంపర్ ప్రూఫ్ ప్యాకింగ్. టెంపర్ ప్రూఫ్. ఇది యాక్చువల్గా కూలింగ్ నుంచి బయట తీసుకొచ్చిన తర్వాత ఎంతసేపు ఉంటుందండి? ఉంటుందండి ఆల్మోస్ట్ 30-35 మినిట్స్ ఉంటుంది. అంటే దాన్ని కూడా మేము మా స్టోర్స్ కానీ, మా క్లౌడ్ మోడల్ స్టోర్స్ కానీ సిటీస్ అన్నిట్లో డ్రై ఐస్, జెల్ ప్యాక్స్ వేసి ప్యాకింగ్ చేస్తాం. ఓకే, రోజాపూర్ ఎక్కలు ఏ ఫ్లేవర్ అంటారండి? గుల్కండ్. ఓకే, మనకు రోజాపూర్ అట్లా అనిపిస్తుందా ఆ ఫ్లేవర్? మీకు కంప్లీట్ అర్థమైపోతుంది. రోజాపూర్ ఎక్కలు కళ్ళకండి మీకు నోటికి తెలుస్తాయి. అవునండి, దాంట్లో డౌటే లేదు. చాలా బాగున్నాయండి అసలు. ఎందుకు ఐస్బర్గ్ ఇంత బాగా ఫేమ్ అయిందంటే ఇదిగో ఇట్లాంటి ప్రోడక్ట్స్ వల్లే. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు నిజంగా. సుహాస్ గారు చాలా బాగుంది. టెండర్ కోకోనట్. ఇవి యాక్చువల్గా నాకు డౌట్ అండి, మీరు అంటే క్రియేట్ చేసుకుంటారా ఎట్లా ఈ కొత్త ఫ్లేవర్స్ అనేది? R&D అండి, అది మార్కెట్ రిక్వైర్మెంట్స్ ప్రకారం
ఇప్పుడు ఒక్కొక్క రోజుకి ఇప్పుడు మీరు టెక్నాలజీ చూసుకుంటే ఒక 10 ఏళ్ల ముందు సెల్ ఫోన్ అంటే పెద్ద అంత నాలెడ్జ్ లేదు. ఒక 7-8 ఇయర్స్ ముందు ఇంటర్నెట్ ఉండడం పెద్ద విషయం. మీకు గుర్తుందో లేదో ఒక 10 ఏళ్ల ముందు ఇంటర్నెట్ అనేది ఒక 2 GB 1000 రూపాయలు పెట్టుకునేది. ఇప్పుడు పర్ డే 3 GB 10 రూపాయలకు వచ్చేస్తుంది. మార్కెట్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతుంటది. అలానే మనిషి రిక్వైర్మెంట్స్ కూడా టేస్ట్ అండ్ ఎసెన్స్ ప్రతిరోజు పరిపక్వత చెందుతూ ఉంటుంది. సో అవి వాటిని సాటిస్ఫై చేయడం మా పని. సో టెండర్ కోకోనట్ కొబ్బరి తగులుతుంది. అది కూడా చాలా అంటే మలాయ్ అంటాం, అంటే కోకోనట్ మలాయ్. చాలా మనకి లేత కొబ్బరిని యూజ్ చేస్తాం దానికి. నాకు గుర్తొచ్చింది, ఇప్పుడు మామూలుగా మనం కొబ్బరి మనం తాగి కొబ్బరి ఇట్లా తీసుకుంటాం, దానికి మలాయ్ అంటాం అనమాట. సూపర్ అండి. మీరు మామూలు కొబ్బరి టెంకాయలు కొబ్బరి అయితే మీకు దగ్గు వచ్చేస్తుంది ఎక్కువ తింటే. ఇది మలాయ్, ఇది నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్. ఈ ఫ్లేవర్స్ మనకు మార్కెట్ లో నాకు తెలిసి కూడా ఎక్కడ దొరకవు. బయట ఏ ఐస్ క్రీమ్ కూడా మనకు ఒక 2 to 3 బ్రాండ్స్ ఉన్నాయి, బట్ దేర్ ఇస్ నో ఆర్గానిక్. వీఆర్ ద ఓన్లీ బ్రాండ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. సో ఆర్గానిక్ లో ఇంత స్థాయిలో ఇంత హైఫైగా ఐస్ క్రీమ్స్ చేస్తున్నారంటే మనం వన్స్ అగైన్ ఐస్బర్గ్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మీరు మా ఎపిసోడ్లో పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా నాకు ఇక్కడికి వచ్చినందుకు మంచి మంచి ఫ్లేవర్స్ తినిపించారు. యాక్చువల్గా నేను నిజంగా రోజాపూర్ ఎక్కలతో అసలు ఎప్పుడు కూడా తినలేదు, ఇదే ఫస్ట్ టైం. అండ్ కోకోనట్ కూడా అసలు దాన్ని తిన్న తర్వాత ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు. అంటే రియాక్షన్స్ ఉండవు. ఇప్పుడు మనకి ఏదైనా అనుకున్న సంఘటన జరిగినప్పుడు మనకు రియాక్షన్స్ ఉండవు, ఇలా బ్లైండ్గా అయిపోతాం. సో బ్లాంక్ అయిపోతున్నా, అట్లుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సుమన్ టీవీ సందర్భంగా నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. మా వ్యూవర్స్ చూస్తున్నారు. మేము ఫ్రాంచైజ్ సెగ్మెంట్ లో కూడా ఉన్నాం అనమాట. బట్ టైర్ 1 సిటీస్, టైర్ 1 అంటే పెద్ద సిటీస్, హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్. ఆ సిటీస్లో ఆల్రెడీ ఫ్రాంచైజ్ మోడల్ ఆల్రెడీ అయిపోయింది. మేమే మిగిలిన ఏరియాస్లో, పాసిబుల్ ఉన్న ఏరియాస్లో క్లౌడ్ మోడల్ స్టోర్స్ లాంచ్ చేస్తున్నాం. అంటే స్టోర్ ఉండదు కానీ ఫిజికల్ స్టోర్ ఉండదు. స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేసినా, మా వెబ్సైట్లో ఆర్డర్ చేసినా మేము ప్రోడక్ట్ డెలివరీ చేస్తాం. ఈ టప్స్ అన్ని. ఈ కాకుండా మనకి కోల్డ్ స్టోన్ అని, వేఫెల్స్, షేక్స్, ఇవన్నీ మా స్టోర్ ఫార్మాట్ ఉంది. స్టోర్ ఫార్మాట్ ఫ్రాంచైజింగ్ మేము టైర్ 2 సిటీస్కి ఇస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ ఆంధ్రాలో మోస్ట్ ఆఫ్ ద సిటీస్ మేము కవర్ చేసాము. బట్ సుమన్ టీవీ తరఫున నేను చెప్పాలనుకున్నాను. బట్ ఎట్లా అంటే మనకి ఏలూరు, భీమవరము, నరసరావుపేట, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, విజయనగరం, కాకినాడ, ఇవన్నిట్లో మన స్టోర్స్ ఉన్నాయి. బట్ కొన్ని సిటీస్ ఉన్నాయి, అనంతపూరు, కర్నూలు, తెనాలి, ఇట్లా ఒక 5-6 సిటీస్ ఉన్నాయి. ఆ లేని సిటీస్లో మేము వీలైన తొందరగా ఫ్రాంచైజ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. ఎవరైనా ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకుంటే ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 18 to 20 lakhs, 18 నుంచి 20 లక్షలు టోటల్ సెటప్, మిషనరీ, ఇంటీరియర్, ఫర్నిచర్, ఎక్విప్మెంట్, POS, బిల్లింగ్ సాఫ్ట్వేర్, ఆల్ టుగెదర్ అంతా కలిపి 18 నుంచి 20 లక్షల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. యాజ్ పర్ మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ది బెస్ట్ ప్రోడక్ట్ని మార్కెట్కి డెలివరీ చేయాలి ఫుడ్ ఇండస్ట్రీలో. ఇంకోటి ఆర్గానిక్ ప్రజెంట్ ట్రెండ్ అండ్ నీడ్ ఆఫ్ ద మార్కెట్ ప్రజెంట్. సో అలానే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ అస్. రైట్. సో మేము మీ నంబర్ కూడా మేము డిస్ప్లే చేస్తామండి ఖచ్చితంగా. సో ఎవరికైనా సరే సుహాస్ గారు చెప్పినట్టు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళని అప్రోచ్ అవ్వండి. సో ఆయన చెప్పినట్లు ద బెస్ట్ ప్రోడక్ట్ మార్కెట్కి ఇవ్వాలనుకుంటే మాత్రం దర్ ఇస్ నో డౌట్ అండి, నిజంగా ద బెస్ట్ ప్రోడక్ట్ నేను టేస్ట్ చేశాను. అదే ఇందాక చెప్పాను కదా, ఏమైనా జరిగినప్పుడు మనం అలా బ్లాంక్గా ఉండిపోతాం, ఎట్లా రియాక్ట్ అవ్వాలో తెలియదని. సో ఈ ఐస్ క్రీమ్స్ టేస్ట్ చేసిన తర్వాత నాకు ఎగ్జాక్ట్గా అదే ఫీలింగ్ అనిపించింది. అసలు సూపర్ ఎక్సలెంట్ అనేది తక్కువ నాకు తెలిసి, నిజంగా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ తినిపించారు. అండ్ నేను టేస్ట్ చేసి మా వ్యూవర్స్ అందరూ కూడా చెప్పగలిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, సో చూసారు కదా ఐస్బర్గ్లో ఆర్గానిక్ ఐస్ క్రీమ్ గురించి. నిజంగా మన ప్లాంట్ చూసాము, కోల్డ్ స్టోరేజ్ చూసాము, అసలు ఇక్కడ అంబియన్స్ ఎలా ఉంది అంతా కూడా ఒక్కొక్క వీడియోలో చూస్తూ వచ్చాం. సో ఫైనల్గా ఈ వీడియోలో మనం టేస్ట్ చేసాం. సింప్లీ సూపర్, అది కూడా చాలా తక్కువే. ఎనివే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అనమాట. దిస్ ఇస్ జోసఫ్ సైనింగ్ ఆఫ్.